ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా మా గృహము చుట్టూ మీ కంచె దయచేశారు, మీ కాపుదల దయచేశారు నాయన. మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేశారు ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలమున మరొక శ్రేష్టమైన దినములోకి, మరొక రోజులోకి మేము విధంగా సజీవులంగా ఉన్నాము అంటే, ప్రవేశించగలిగాము అంటే అయా అది కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి. మా బలము కాదయ్యా, మా శక్తి కాదయ్యా, మా జ్ఞానము కాదయ్యా, కేవలం మీరు మాతో ఉండబట్టే మేము ఈరోజు సజీవులంగా ఉన్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఆ విషయాన్ని మేము జ్ఞాపకం ఉంచుకొని రోజున మీ కొరకు జీవించే వారిగా ఉండే కృప దయచేయండి. ఈ లోక మనుషులను మెప్పించే వారిగా కాదు గాని మిమ్మల్ని మెప్పించేవారిగా, మీ నామాన్ని గణపరిచేవారిగా ఈరోజు మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఎస్ లార్డ్, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా నాకు చీకటిని నాకు వెలుగుగా చేయును అని కీర్తనల గ్రంథము 18వ కీర్తన 28వ వచనము ద్వారా అయా భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునాయా, అవును ప్రభువా, మా దీపాన్ని వెలిగించే దేవుడవు తండ్రి. అవును తండ్రి, మా చీకటిని వెలుగుగా చేసే దేవుడవు నాయన. ఈ రోజున ఎవరు కూడా సహాయం చేయలేకపోవచ్చు మాకు. ఈరోజు ఎవరు కూడా మా యొక్క జీవితంలో తండ్రి వెలుగును నింపలేకపోవచ్చేమో కానీ మీరు ఏదైనా చేయగలిగిన దేవుడవు, సర్వశక్తిమంతుడవు, లోకాన్ని నోటి మాట చేత సృజించిన దేవుడు అని మేము గుర్తెరిగి ఈ రోజున నీపై ఆధారపడి జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ ఉదయాన్నే ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ప్రత్యేకముగా దీవించమని, ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాము. ఎస్ లార్డ్, ఈ రోజున ప్రతి బిడ్డ చేస్తున్న పనుల్లో మీ దీవెనలను కుమ్మరించండి. ఏ పనుల్లో అయితే వారు ముందుకు సాగుతున్నారో ఆ పనులన్నిటినీ ఆశీర్వదించండి. వారికి విరోధముగా, వారికి ఆటంకంగా ఉన్న ఏది కూడా వారి ఎదుట నిలవకుండా అయా వాటన్నిటినీ కూడా వారి నుంచి దూరపరచమని అడుగుతున్నాం ప్రభువా. నూరంతల ప్రతిఫలమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నూతనమైన కార్యక్రమాలు ఈరోజు ప్రారంభిస్తున్నారు, శుభకార్యాలు ఈరోజు చేసుకుంటున్నారు తండ్రి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన, ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. మార్గంలో ఎన్నో అపాయాలు నాయన, ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి తండ్రి. అవేవి కూడా ఏ బిడ్డ దరికి రాకుండా మీ బిడ్డలైన ప్రతి బిడ్డ చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె కాపుదల దయచేయండి. వారి వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయా, సురక్షితంగా బిడ్డలు గమ్య స్థానాలు చేర్చబడే కృపను గ్రహించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున ఎవరు కూడా ఏ లోటు లేకుండా, ఏ లేమి లేకుండా ప్రతి ఒక్కరు కూడా సమృద్ధి కలిగి జీవించే కృప దయచేయండి నాయన. ఆర్థికపరమైన కష్టాలను తొలగించండి, అనారోగ్యపరమైన కష్టాల నుంచి విడుదల దయచేయండి. ఆత్మీయంగా తండ్రి వారికి ఎదుగుదలకు ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డును తొలగించమని, ప్రతి బిడ్డ జీవితంలో సమృద్ధితో నింపమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారో, భయంతో ఉన్నారు, కలవరంతో ఉన్నారు, వారి ఆపరేషన్స్ని బట్టి, వారి డెలివరీస్ని బట్టి, వారికి ఏ రిపోర్ట్స్ వస్తాయో అనే హృదయ వేదనలో ఉన్నారు నాయన, అన్నీ కూడా వారికి అనుకూలముగా ఉండే కృప దయచేయండి. ఎగ్జామ్స్ రాయబోతున్న వారు ఉన్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు నాయన, అయా ప్రిపేర్ అవుతున్నారు, వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మంచి జ్ఞానం వారికి దయచేయండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉండే కృప దయచేయండి. అయా, కరెక్ట్ టైంకి అక్కడికి రీచ్ అయ్యే కృపను కూడా దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదేవిధంగా గృహములలో ఒంటరిగా ఉంటున్న యవన బిడ్డలకు, వృద్ధులకు, చిన్న బిడ్డలకు, గృహిణీలకు మీ కాపుదల దయచేయండి నాయన. ఎండ వేడిమి నుంచి ప్రతి బిడ్డను రక్షించండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున నాయన మేము ఎవరితో ఎటువంటి విభేదాలు కలిగి లేకుండా ఒకరిని ఒకరు ప్రేమిస్తూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కక్ష సాధింపు చర్యలేవి లేకుండా అయా సహనముతో, సమాధానంతో జీవించే కృప దయచేయమని, మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తులుగా మా అందరినీ కూడా నిలవబెట్టుకోమని తండ్రి, మా మాటల విషయంలో, మా నడవడిక విషయంలో, మేము చేస్తున్న క్రియల విషయంలో అన్నిటిలో తండ్రి మీ నామాన్ని ఘనపరచడానికి మాకు సహాయం దయచేయండి నాయన. మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి
బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున మా నోటి ద్వారా స్వార్థను ప్రకటిస్తూ ఒక్కరికైనాను మీ నామాన్ని ప్రకటించే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.